నీకు వేరుగా నేనుండలేను, నీకు వేరుగా నేనుండలేను. నా స్వామి నీ నుండి దూరమై నేను. పారసీకపు దేశపు రాజు అయినటువంటి కోరెషు ఏలుబడిలో ఏం జరిగిందట? మొదటి సంవత్సరం ముందు ఇర్మియా ద్వారా ఇర్మియా ద్వారా దేవుడు ముందుగానే సెలవిచ్చాడు, యూదా దేశములో ఉన్న యెరూషలేము మందిరం మరలా కట్టించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మందిరాన్ని మరలా కట్టించడానికి దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఇర్మియా ద్వారా పలకబడిన ఇర్మియా మాటలు కాదే, ఎవరేవి? దేవుడి ఉద్దేశం ఇర్మియా ప్రవచనం ద్వారా ప్రకటించబడింది కనుక దేవుడు ఇర్మియా ద్వారా పలకబడిన మాటలను నెరవేర్చుటకై దేవుడైన యెహోవా జోక్యం చేసుకుంటున్నాడు. యెరూషలేము సంఘ చరిత్రలో దేవుని యొక్క జోక్యం ఈ దినాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని యొక్క ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యములను నెరవేర్చుటకై దేవుడు ఒక పని చేస్తున్నాడు. దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడడానికి దేవుడి ప్రపంచంలో ఏదైనా చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు ఆయన బాగా చూసి ఏం చేస్తున్నాడు? పారసీక దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనస్సును ప్రేరేపిస్తున్నాడు. కోరెషు మనసు అన్యరాజు యెరూషలేములో దేవాలయాన్ని కట్టడానికి దేవుని ద్వారా ప్రేరేపించబడుతున్నాడు. అన్యరాజులు యూదా దేశంలో ఉన్న యెరూషలేము మందిరాన్ని కట్టడానికి మనస్సులో ప్రేరేపించబడుతుండగా ఈ యెరూషలేములో కూర్చున్న నీ మనస్సులో ఎప్పుడైనా ఒక ప్రేరేపణ కలిగిందా? ఇక్కడ దేవుని మందిరం కట్టబడాలా, యెరూషలేము ప్రార్థన మందిరం అనేది ఒకటి నిర్మించబడాలా. దేవుని సొలొమోను ఎందుకు కట్టాడు దేవాలయం? యెహోవా నామ ఘనత కొరకు నేను ఒక మందిరమును కట్టాలనుకుంటున్నాను. సొలొమోను గొప్పతనం కోసం కాదది, దావీదు గొప్పతనం కోసం కాదది, పాస్టర్ యొక్క గొప్పతనం కోసం కాదు, సంఘస్థుల యొక్క గొప్పతనం కోసం కాదు. సంఘం దేవుని మందిరం సంఘస్థుల గొప్పతనం, పాస్టర్ గారి గొప్పతనం కోసం కానే కాదు. యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరం నిర్మించబడి ఉండాలి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు తన కార్యాన్ని చేయడానికి ఒక్కొక్కరిని ప్రేరేపిస్తున్నాడు. ఈ దినాల్లో దేవుని యొక్క ప్రేరేపణ నీ మనస్సులో ఏమైనా వచ్చిందా? నాకు కూడా ఒక మందిరం కావాలా, నా కుటుంబానికి ఈ స్థలంలో ఒక మందిరం కావాలా, దేవుని మందిరం ఈ స్థలంలో కట్టబడాలా అనే ప్రేరేపణ మనస్సులో నుంచి ఎప్పుడైనా వచ్చిందా? మందిరం కట్టాలా, మందిరం కట్టాలా, కట్టాలి ప్రభువా, అది పంపించి కొంతమంది ఉత్తత ప్రార్థనలు ఉంటాయి. అట్లా కాదు. మనస్సులో ప్రేరేపణ నిజముగా, నిశ్చయముగా, వాస్తవంగా దేవుని యొక్క మందిరం కట్టబడాలనేటువంటి మనస్సులో ప్రేరేపణ దేవుడు కోరెషు మహారాజుకి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. పారసీక దేశపు రాజైన కోరెషు మనస్సును దేవుడు ప్రేరేపిస్తున్నాడు. అన్యరాజు యొక్క మనస్సును తన దేవాలయం కట్టించవలసిందిగా దేవుడు ఆ అన్యరాజు మనస్సును ప్రేరేపిస్తున్నాడు. నాకేం సంబంధం ప్రభా, నేనేం నిన్ను కొలిసేవాడిని కాదే, నిన్ను తెలిసేవాడిని కాదే, నిన్ను పూజించేవాడిని కాదు, నా దేవుళ్ళు వేరే ఉన్నారు, నా దేవతలు వేరే ఉన్నారు, నేనెందుకు నీ మందిరాన్ని కట్టాలా అనే ఆలోచన అంతరంగంలో ఎక్కడ కోరెషు మహారాజు యొక్క మనస్సులో పొడసూపలేదు. కానీ యెరూషలేములో, యూదా దేశములో ఉన్న యెరూషలేములో యెహోవా దేవునికి ఒక మందిరమును కట్టవలెననే తలంపు, ఒక ప్రేరేపణ దేవుడు ఇర్మియా ద్వారా పలకబడిన మాటలు నెరవేర్చుటకై, ఇర్మియా ద్వారా పలకబడిన తన నిర్ణయాన్ని మందిరం కట్టించబడాలనే దేవుని యొక్క నిర్ణయం నెరవేర్చబడుటకై పారసీక దేశపు రాజైన కోరెషు యొక్క మనస్సును ప్రేరేపించాడు. ఉదయకాలం నీకు ప్రేరేపణ ఉందా? లోపల నుంచి నీకేదైనా ఒక ఆశ ఉందా? దేవుని మందిరం, ఎవరి మందిరం? దేవుని మందిరం.
హలో మాస్టర్ ఎవరైనా సార్ ఆడితే పోయిరా నాన్న నేను కూడా ప్రమాదాలు వర్షాకాలం హల్లెలూయా. ముగింపులోకి వస్తున్నాం మనం. ఏమో పాస్టర్ గారు ఎక్కడికి వస్తున్నాం మనం? ముగింపులోకి వస్తున్నాం. మీరు ఈ రకంగా ఒకళ్ళు ముగింపు కాక ఏమంది, నేను కూడా తెగింపే పని చేయండి నా మాట పని చేయండి అందరూ స్టేజ్ మీద మరి చిత్రాలే మీరు మంచిది. వాక్యంలోకి వెళ్దాం. త్వరగా నా మాట వింటే నేను చెప్పి ముగిస్తా. నేను తిప్పిపోవాలి, మీరు ప్రాణం నా చేతిలో ఉంది, గుర్తుపెట్టుకోవాలా. తిక్కలు శాస్త్రం చేసిన కూడా ఒక అరగంట అట్లా అయితే అంతే అవుతా. ఇంకా ఇంటికి పోయి వ్యవహారం కూడా లేదు. నీళ్ళు ఆడుండే ఆడు సప్పు అట్లా పడిపోతారు. ఏంటంటే పాస్టర్ వాక్యం ఎక్కువ పడిపోయినా పొద్దున్నే న్యూస్ పేపర్లో. హల్లెలూయా. మంచిది, ముందుకెళ్దాం మనం. 1వ వచనమే ఇదంతా కూడా. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపించగా అతడు రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాత మూలంగా ఇట్టి విషయాలు తెలియజేస్తున్నాడు. ఒక ఉత్తరాన్ని రాశాడు అందరికీ. హల్లెలూయా. రాత మూలంగా అందరికి ఒక చాటింపు ఇస్తున్నాడు. ఏమనిపిస్తున్నాడు? యూదా దేశములో యెరూషలేములో దేవాలయాన్ని తనకు దేవునికి కట్టబోతున్నా అనే విషయాన్ని చాటింపేస్తున్నాడు. 2వ వచనం చదువుకుందాం. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా ఆజ్ఞాపించినదేమనగా ఆకాశమందలి దేవుడు యూదా దేశమందున యెరూషలేమునందు తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చాను. ఇక్కడ 2 ఆజ్ఞలు కనబడుతున్నాయి. ఒకటి, పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞ జారీ చేస్తున్నాడు, ఆర్డర్ వేస్తున్నాడు. ఇట్స్ ఎ డిక్రీ. ఏమని ఆర్డర్ వేస్తున్నాడు? ఏమని ఆజ్ఞ జారీ చేస్తున్నాడు? ఏమని ఆజ్ఞ జారీ చేస్తున్నాడంటే, ఆకాశమందలి దేవుడు యూదా దేశమందు తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ జారీ చేశాడు. రాజుకు ఆర్డర్ వేయగలడు ఎవడన్నా ఉన్నాడా? రాజుకు ఆర్డర్ వేయగలడు ఎవడన్నాడా? ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. రాజు ఆ దేశానికి సామ్రాజ్యానికి రాజేమో గాని రాజుకు రాజాధిరాజు ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. ఆకాశమందలి దేవుడు తనకు యూదా దేశములో ఉన్న యెరూషలేమునందు దేవాలయము కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు, నేను మీకు ఆజ్ఞ ఇస్తున్నా. యెరూషలేములో దేవాలయం కట్టించబడాలి అనే మాట. దేవుడు తనకు మందిరం కట్టించమన్నాడు కనుక ఆయన నాకు చేసిన ఆజ్ఞ నేను మీకు ఆజ్ఞ జారీ చేస్తున్నా. ఆయన నాకు వేసిన ఆర్డర్ నేను మీకు చెప్పండి ఆర్డర్ వేస్తున్నా అన్నాడు. పిల్లరా గమనించాలి, దేవుని కార్యాలు దేవుని సమయంలోనే జరుగుతాయి. హల్లెలూయా. ఆదికాండం 21వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం త్వరగా. ఆదికాండం 21:1-2 వచనాలు త్వరగా. యెహోవా తాను చెప్పిన ప్రకారముగా శారాను దర్శించారు. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేశాను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలమందు శారాను గూర్చి చేశాను. హల్లెలూయా. దేవుడు అబ్రహాముకు సంతానం ఇస్తా అన్నాడు. ఎన్నేళ్ళు పట్టింది? 25 సంవత్సరాలు పట్టింది. ఈ 25 సంవత్సరాల తర్వాత 25 సంవత్సరాలకు ముందు చెప్పాడు దేవుడు నీకు సంతానం ఇస్తానని. ఇది మాట ఎప్పటికి నెరవేరింది? 25 సంవత్సరాల తర్వాత నెరవేరింది. ఎలా నెరవేరింది? ఇక్కడ రాస్తున్నాడు. యెహోవా తాను సెలవిచ్చిన ప్రకారము, ఆయన ఏమైతే అబ్రహాముకు 25 ఏళ్ల కిందట చెప్పాడో అబ్రహాముతో చెప్పిన ప్రకారము నిర్ణయ కాలమున, దేవుడు నిర్ణయించిన కాలం. అబ్రహాము మొదటి 5 ఏళ్ళు వెయిట్ చేశాడేమో దేవుడు సంతానం ఇస్తానని, ఇలేదు. మొదటి 10 ఏళ్ళు ఎదురు చూశాడేమో దేవుడు సంతానం ఇస్తానని, ఇలేదు. 15 ఏళ్ళు అయిపోయింది, ఇలేదు. 20 ఏళ్ళు అయిపోయింది, ఇలేదు. 25 ఏళ్ళు అయిపోయింది, ఇవ్వలేదు. ఇంకేమిస్తాడులే అనుకున్నాడు. ఏమనుకున్నాడో మనకు తెలియదు కానీ 25 సంవత్సరాలు నిర్ణయ కాలం. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.
నిర్ణయ కాలం వచ్చినప్పుడు దేవుడు ఒక్కొక్కటి శారా గర్భమును కదిలిస్తున్నాడు. అలాగే ఇర్మీయా ద్వారా పలకబడిన మాటలు నెరవేర్చుటకై దేవుడు కదిలిస్తున్నాడు. మనుషులను కదిలిస్తున్నాడు, పరిస్థితులను కదిలిస్తున్నాడు. పారసీక దేశపు రాజైన కోరేషు యొక్క మనస్సును కదిలించేశాము. ఆ పారసీక దేశపు రాజైన కోరేషు యొక్క మనస్సంతా అల్లకల్లోలంగా ఉంది, మనస్సంతా గలిబిలిగా ఉంది. రాణులు లేరని, రాజ్యాలు లేవని, ధనరాశులు లేవని, వజ్రాలు లేవని కాదు, కానీ కోరేషు మహారాజు యొక్క మనస్సు ప్రేరణకు గురవుతా ఉంది. ఏమిటి? యూదా దేశములో ఉన్న యెరూషలేములో దేవుని ఆలయమును కట్టించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. హి హాస్ గివెన్ ఎ డిగ్రీ, ఒక ఆర్డర్ పాస్ చేస్తున్నాడు. ఆకాశమందలి దేవుడు ప్రపంచంలోని సమస్త జనులను నా వశం చేసి యూదా దేశంలో ఉన్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ జారీ చేశాడు కనుక నేను మీకు ఆజ్ఞ జారీ చేస్తున్నా అని మందిరం కట్టాలని చెబుతున్నాడు. ముందుగా మనం వెళదాం. కాబట్టి మందిరం ఎప్పుడు కట్టబడుతుంది? నిర్ణయ కాలంలో దేవుని మందిరం. శారాకు ఎప్పుడు పిల్లలు ఇచ్చాడు దేవుడు? నిర్ణయ కాలంలో. నీకు ఒక వాగ్దానం, అంటే నీకు కూడా 25 ఏళ్ళు పట్టుద్దని కాదు అర్థం. అక్కడ నాకు 25 ఏళ్ళు పట్టుద్దని కాదు అక్కడ అర్థం. నిర్ణయ కాలం, ద టైం విచ్ గాడ్ హ్యాస్ పర్మిటెడ్. కనుక దేవుడు అనుమతించిన కాలంలో సంతానం ఇవ్వడం. ఇక్కడ దేవుడి యొక్క ఉద్దేశం ప్రకారం దేవుడి నిర్ణయ కాలంలో కోరేషు మహారాజు యొక్క మనస్సును దేవుడు ప్రేరేపించడం మనం చూస్తున్నాం. ఆ మహారాజు ఒక ఉత్తరాన్ని, సకల జనులకు ఉత్తరాన్ని రాస్తూ ఆకాశమందలి దేవుడు నన్ను ఒక దేవాలయం కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చాడు అని చెబుతూ ముందుకు ఒక చక్కటి ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. ఏం జారీ చేస్తున్నాడు? 3వ వచనం, ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదువు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యెరూషలేమునకు బయలుదేరండి. ఎక్కడికి? యెరూషలేము. మీలో ఆయన జనులెవరో? ఎవరమ్మా? దేవుని బిడ్డను అన్నయ్య నేను అందు మధ్య ఒక బిత్ర వస్తా. అబ్బా ఎంత మంచి దేవుని బిడ్డరా నాకు అనుకున్నా నేను. అప్పుడప్పుడు మేము కూడా దేవుని బిడ్డలం కాదా, నేను దేవుని కుమారుని కాదా, దేవుని కుమార్తెను కాదా అని భలే నిలుగుతూ ఉంటాం మనం. కోరేషు మహారాజు, పారసీక దేశపు రాజైన కోరేషు జనులతో ఒక అద్భుతమైన మాట చెబుతున్నాడు. నేను మీ దేవునికి చెందినవాడిని కాదు, నేను లేక మీ దేవుడు నాకు చెందినవాడు కాదు. ఆకాశమందలి దేవుడనే నాకు తెలుసు, ఆయన గురించి నాకేమీ తెలియదు. ఆ దేవుడు జనులందరూ నాకు అప్పగించి నాకు ఒక పని అప్పగించాడు కనుక ఆయన చెప్పింది నేను చేయాలనుకుంటున్నా. మీ అందరికి ఒక విషయాన్ని తెలియజేస్తున్నా. ఏం చెప్పదలుచుకున్నావు నువ్వు? ఏమంటున్నాడు ఆయన? కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారు వారు. అగండి, మీలో ఇక్కడున్న వాళ్ళలో ఆయన జనులు ఎవరున్నారు? చేతులెత్తండి. ఎవరు ఉన్నారా? యేసు ప్రభు సంబంధించిన ఎవరు ఉన్నారా? మీలో ఆయన మీలో ఆయన జనులైన వారెవరో వారు బయలుదేరండి, యెరూషలేముకు బయలుదేరండి. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండాలి. ఏదో జోకులుగా మాట్లాడుకునే మాటలు కాదు, తమాషాల కోసం మాట్లాడుకునే మాటలు కాదు. గాడ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, గాడ్ ఈజ్ వెరీ సీరియస్ ఇన్ హిజ్ యాక్షన్స్. దేవుడు కోరేషు మహారాజు యొక్క మనస్సును కదిలిస్తున్నాడు, ప్రేరేపిస్తున్నాడు. అతనిలో ఒక ప్రేరేపణ, మందిరం కట్టాలా అనే ఒక ప్రేరేపణ. అన్య దేశపు రాజు కనుక అందరికి ఆర్డర్ చేస్తుంటున్నాడు. మీలో ఇశ్రాయేలీయులారా, దేవుని ప్రజలని చెప్పుకుంటున్నటువంటి వారులారా, పస్కా బలిపశు యొక్క రక్తం ద్వారా విడుదల పొందినటువంటి వారా, వెండి ద్వారా విమోచించబడిన వారులారా, ఆయన మా దేవుడు, మేము ఆయన ప్రజలం, ఆయన మేపు గొర్రెలమని చెప్పుకుంటున్నటువంటి ప్రజలారా, మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారు? ఎవరు ఆయన బిడ్డలై ఉన్నారు? ఆయన ఆరాధించే వాళ్ళు ఎవరు? ఆయన పూజించే వాళ్ళు ఎవరు? ఆయన కొలుచుకునే వాళ్ళు ఎవరు? ఆయన కావాలనుకుని కోరుకున్న వారు ఎవరు? నమ్మి బాప్తిస్మం పొందిన వారెవరు? రక్షించబడిన వారెవరు? అభిషేకం పొందిన వారెవరు? దేవుని మందిరమునకు యెరూషలేమునకు చెందిన వారెవరు? మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశము, వారు యెరూషలేమునకు బయలుదేరి. ఏం చేయాలా?
యెరూషలేముకు బయలుదేరాల. మనం బయలుదేరటం ఎట్టుంటుంది? బయలుదేరేవా నువ్వు? యెరూషలేముకు బయలుదేరావా? ఇంకా చాలామంది బయలుదేరితే ప్రార్థనకు వస్తావు నువ్వు, బయలుదేరితే ప్రార్థనకు వస్తావు నువ్వు. ఆ బయలుదేరినటువంటి అనుభవం ఇంకా రాలా. ఓసారి మా తమ్ముడు బస్ స్టాండ్ దగ్గర నుంచి ఫోన్ చేశాడు నాకు. వాడు ఊరికి వెళ్ళాలి, నా కోసం వెయిట్ చేస్తున్నాడు. వింటున్నారమ్మా? వాడు ఎక్కడికి పోవాలా? ఊరికి వెళ్ళాలా, నా కోసం వెయిట్ చేస్తున్నాడు. అన్నయ్య తొందరగా రా అన్నాడు. అప్పుడు నేను మామూలు దేశంలో ఉండి అన్నయ్య తొందర రావేది అన్నాడు. అరే బయలుదేరిన దారిలో ఉన్నాను అంటున్నాను. నేను మామూలు దేశంలో బయలుదేరాను, దారిలో ఉన్నాను. వాడు పెద్దగా నవ్వాడు. ఏందిరా నవ్వుతున్నావు అన్న? నువ్వు ఏడుకు వచ్చి అడావిడిలో నువ్వు ఏడున్నావో చెప్పడం కూడా రాంగ్ చెబుతున్నావు అన్నాడు. ఏం చెప్పాను రా అన్న? నువ్వు ల్యాండ్ ఫోన్ నుంచి ఫోన్ చేస్తున్నావు, దారిలో ఉన్నాను అంటున్నావేంది అంటే నువ్వు ఇంకా బయలుదేరలేదు, నువ్వు ప్రయాణం కట్టలేదు. ఇంకా యూదా దేశంలో ఉన్నటువంటి యెరూషలేముకు నువ్వు ఇంకా బయలుదేరలేదు. నువ్వు ఇంకా ప్రార్థనకి రావాలి. నువ్వు సిద్ధపడుతున్నావా? బయలుదేరుతున్నావా? మీలో ఆయన జనులైన వారు ఎవరున్నారో వారు బయలుదేరండి. కమాన్, గెట్ రెడీ, మూవ్ ఆన్, మేక్ ఏ మూవ్, కదలండి, బయలుదేరండి. మేము బయలుదేరామండి, ఎప్పుడు పునాది తప్పుడు వచ్చి నిలబడతాం, అది కాదు బయలుదేరతాం. ప్రార్థనకు రావాలా? దేవుడు సన్నిధిలో ఈ దినాల్లో నువ్వేం చేయాలనుకుంటున్నావో, యెరూషలేములో దేవాలయమును కట్టడానికి దేవుడు ఆజ్ఞ జారీ చేసి ఉండగా నీవు, నీ కుటుంబం, నీ ధర్మం ఎక్కడుందో బయలుదేరావా? మూమెంట్ ఉందా నీలో? ఆ చురుకుదనం ఉందా నీలో? ఆ తెగింపు నీలో ఉందా? ఆ ప్రారంభం నీలో ఉందా? ప్రారంభించబడిందా నీలో దేవుని కార్యం? మనస్సు ప్రేరేపించబడవచ్చు, కట్టాలనే కోరిక ఉండొచ్చు, కానీ ప్రారంభమైందా? బయలుదేరావా? నేను ల్యాండ్ ఫోన్ నుంచి మాట్లాడతా ఉంటాను, బయలుదేరా ఊరికా బయలుడే ఆడ బయలుదేరు, నువ్వు ల్యాండ్ ఫోన్ నుంచి మాట్లాడతా. కనుక మీలో ఆయన జనులైన వారెవరున్నారో వారు యెరూషలేముకు బయలుదేరుడి. చప్పట్లు గట్టిగా కొట్టి స్తోత్రం చేద్దాం. ఏం చేయాలంట? యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడయుండును గాక. యెరూషలేములోని దేవాలయమును కట్టవలెను, వారి దేవుడు వారికి. ఎప్పుడది? బయలుదేరవలెను. మీరు బయలుదేరవలెను, యెరూషలేమును కట్టవలెను, వారి దేవుడు వారికి తోడై ఉండును గాక. ఎప్పుడది? కడితే నీకు తోడై ఉంటాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేమును దేవాలయమునకు బయలుదేరాలా? బయలుదేరి దేవుని మందిరమును కట్టవలెను. కడితే కడతాం, లేకపోతే లేదు. మనవాడు కడతాంలే, అదే మన వాళ్ళు ఏమవుతులే, అదే ఇవన్నీ ఎందుకు ఆడి మనం కట్టేదంతా అంతగా మనం కట్టగలం మనం. కనుక ప్రేమని దేవుని బిడ్డల, మీరు ఆయన జనులైన వారెవరో బయలుదేరాలా, వారు దేవాలయమును కట్టాలా, వారి దేవుడు వారికి తోడై ఉంటాడు. హల్లెలూయా. ముందుకెళ్దాం మనం. వారి దేవుడు వారికి తోడై ఉంటాడు అని చెబుతూ ఓ చక్కటి మాట చెబుతున్నాడు. ఏమంటున్నాడు? 1వ అధ్యాయం 4వ వచనం. మరియు చదవండి, బైబిల్ ఉన్న వాళ్ళందరూ చదవండి. యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక ఆయా స్థలంలోని వారు తమ యొద్ద నివసించే వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయం చేయవలనని ఆజ్ఞాపించెను. గమనించండి, ఈ రాజు కోరేషు రాజు చెబుతున్నాడు ఈ మాట. రాజ్యంలో ఉన్న ప్రజలకు చెబుతున్నాడు. మీలో ఆయన జనులైన వారు, ఇక్కడ ప్రార్థన చేసుకునే బ్యాచ్ ఎవరెవరున్నారు, యేసుప్రభువు నమ్ముకున్న బ్యాచ్ ఎవరున్నారు, అందరూ యెరూషలేముకు బయలుదేరి దేవాలయమును కట్టవలెను. హల్లెలూయా. కనుక వాళ్ళకి చెబుతూ ముగింపులో ఒక మాట చెబుతున్నాడు. ఏమంటున్నాడు? వెళ్ళబోయే మీరందరూ, బయలుదేరే మీరందరూ, మందిరాన్ని కట్టాలనుకునే మీరందరూ ఒక పని చేయాలా. ఏం చేయాలా? 4వ వచనం. యెరూషలేములోని దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణ కాక అంటే మొదటిదేంటి?
స్వేచ్ఛార్పణ. స్వేచ్ఛార్పణ స్వేచ్ఛార్పణ అంటే ఏంటి? స్వేచ్ఛగా ఇచ్చేది, స్వేచ్ఛగా చెల్లించేది, ఏ నిర్బంధం లేకుండా చెల్లించేది, ఏ ఆటంకం లేకుండా, ఏ అభ్యంతరం లేకుండా, ఏ టెన్షన్ లేకుండా, అంతరంగంలో నిర్ణయించుకున్న మేరకు వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. వెదజల్లి అభివృద్ధి పొందువారు. నీకు సైడ్కు చల్లటం అలవాటు, ఇంట్లో చల్లుకోవటం అలవాటు, ఏందయ్యి ఏదైనా కానీ ఇంట్లో చల్లుకోవటం అలవాటు. మన భార్య, భర్త, పిల్లలు, వంట, కార్యక్రమం, మాంసం, వ్యవహారం, కథ, ఖర్చులు, ఫీజులు, చెప్పులు, గుడ్డలు, బట్టలు, ఇవన్నీ రకరకాల అనేక రకాల వస్తువుల కొరకు ఇంట్లో చల్లుకోవటం మనకు అలవాటు. మంచిదే, సంతోషం. ఎవడు చల్లుతాడు? చల్లకపోతే పక్క వాళ్ళకి చల్లటం కూడా మనకు అలవాటు. కానీ వెదజల్లటం మనకి ఇంతవరకు తెలియదు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. వాక్యం అంటుంది, నేను వాళ్ళకింత చేశానండి, నేను వీళ్ళకింత చేశానండి, నేను వాళ్ళకింత చేశానండి, వాళ్ళకింత చేసి ఇట్ అయిపోయానండి, వీళ్ళకింత చేసి ఇట్ అయిపోయానండి, వాళ్ళకి ఇది పెట్టానండి, వాళ్ళకి అది చేశానండి, పుట్టిన కాడు చేస్తానండి, వాళ్ళకి ఇది చేశానండి. దేవుడికి ఏమైనా చేసావా ఎప్పుడైనా? వెదజల్లి అభివృద్ధి పొందువారు కదా. వెదజల్లితే ఇంకేముంటాయండి? చల్లేదేటు కిందకు చల్లిన, ఇంట్లో చల్లుకున్నా అది అభివృద్ధి ఉండదు, పక్కకు చల్లిన అభివృద్ధి ఉండదు. కానీ ప్రభు అంటున్నాడు, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, భూమి మీద మీ కొరకు ధనము సంపాదించుకొనవద్దు. అక్కడ దొంగలు దొంగతనం చేస్తారు, చిమ్మట తుప్పు పట్టుట జరుగుతుంది. కనుక మీ ధనమును పరలోకంలో కూర్చుకోండి. పరలోకంలో నీకు అకౌంట్ ఉందా? ఆంధ్ర బ్యాంకులో ఉందా? స్టేట్ బ్యాంకులో ఉందా? వినాయకుడి బ్యాంకులో ఉందా? ఇంకా కోఆపరేటివ్ బ్యాంకులో ఉందా? చాలా మందికి చాలా బ్యాంకుల అకౌంట్లు ఉన్నాయి. నీకు దేవుని రాజ్యంలో ఒక్క అకౌంట్ ఉంది నీకు. ఆ మధ్య మోడీ చెప్పాడు, అందరికి డబ్బులు, అందరికి ఆడవాళ్ళందరికి తలా 20,000 30,000 వేసేస్తాం, అకౌంట్ ఓపెన్, 0 బ్యాలెన్స్ అకౌంట్ అన్నారు. అబద్ధమాడను నరుడవు కావేవు, అబద్ధమాడను నరుడవు కావేవు, అన్యాయము చేయు దేవుడవే కావు, అన్యాయము చేయు దేవుడవే కావు, అందరూ విడచిన విడువవు నను నీవు, అందరూ విడచిన విడువవు నను నీవు, జయశాలి 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 నా సహకారి, జయశాలి 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 నా సహకారి, నీకు వేరుగా నేనుండలేను, నీకు వేరుగా నేనుండలేను,